హలో సార్, నమస్తే సార్. హలో ఎవరయ్యా? అదే సార్, వైన్ షాప్ లో మందు తయారు చేసే వాళ్ళ. మేమేలే చెప్పు. అదే సార్, గ్లాస్ లో పోసుకొని తాగేది కాకుండా ఏమైనా తినేది ఏమైనా తయారు చేసేమే? ఏమి తాగలేకుండా తగలేదు సార్, ఎల్లకాలం తాగుతానే ఉండేవా? ఏమైనా తినేది పెడతా బాగుంటదని కదా. గ్లాస్ లో పోసుకొని నీళ్లు పోసుకొని తాగేది సింపుల్ కదా పెద్ద ఆయన. మా మందు బాబులు అంతా తాగుతామని కొంతమంది నా యాళ్ళు తాగుడు పోతాలంటున్నారు. తినేది పెట్టినారనుకో తిండి పోతాలంటారు కదా. అయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అదే సార్, బిస్కెట్ రూపంలో కానీ, కేక్ రూపంలో కానీ, బ్రెడ్ రూపంలో కానీ ఒక్కొక్కటి తిన్నామనుకో, కై పెట్టేటట్టు పెట్టినామనుకో బాగుంటుందని కదా. తాగలేకున్నాము. అయితే ఏం చేయమంటావు మమ్మల్ని? మీరేమో సీసాలో వేసి పంపించినారు సార్, దానికి మళ్ళీ వాటర్ కలుపుకోవాలా? 10 మందిలో తాగేదానికిలా, ఏడన్నా గుంపులు గుంపులుగా ఉండేదానికి తాగేదానికిలా దాంకొని తాగాల్సి వస్తుంది. ఏమంత మా లెక్క పెట్టుకొని ఏమంత దొంగతనంగా తాగడము? అయితే కేక్ మాదిరా బిస్కెట్లు మాత్రం తయారు చేయమంటావు? మ్యాన్స్ రౌండ్స్ అవన్నీ బిస్కెట్లు పెట్టండి, ఇంకా బ్లెండర్ స్పేట్లు అవన్నీ బండ్లు మాదిరి పెట్టండి, బ్రెడ్లు మాదిరా. ఇంకా చీపు లెక్కర అంటే పత్రమిట్టి పిల్ల పెట్టండి, సరిపోతుందా? చిప్పుకుంటా ఉండవు నోట్లో పెట్టుకొని. ఇంకా బీర్లో అవన్నీ ఏ విధంగా పెట్టాలా? బీర్ అంటే పొడుగ్గా మోచేతి పొడుగు ఉంటుంది కాబట్టి లాలిపప్ప పెట్టండి. ఆమె పుల్ల మాదిరి పెట్టుకొని ఆమె చిప్పుకుంటా ఉంటాం నోట్లో పెట్టుకొని సపరేట్. హలో సార్, నమస్తే సార్. హలో ఎవరయ్యా?